రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రెడీ చేసింది. కేంద్ర ప్రభుత్వ డెవలప్మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ టు గ్లోబల్ స్కేల్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని 3 కీలక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిధులను సమీకరించి సుమారు 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒక కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రకృతి రమణీయతకు నిలయమైన వికారాబాద్, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన యాదగిరిగుట్ట, బౌద్ధ వారసత్వ సంపద కలిగిన నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా ఆ పర్యాటక కేంద్రం నిరంతరం అత్యున్నత ప్రమాణాలతో కొనసాగేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా ప్రత్యేక డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ డిఎంఓను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ సంస్థ పర్యాటక కేంద్రంలోని పరిపాలన, సందర్శకులకు ఏర్పాట్లు, భద్రత, పారిశుద్ధ్యం నిర్వహణతో పాటు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే రాష్ట్రంలోని ఇతర పర్యాటక ప్రాంతాలకు దీనిని విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. కాగా ఒక ప్రాంతాన్ని ఐకానిక్ టూరిస్ట్ సెంటర్గా గుర్తించి అభివృద్ధి చేయడం వల్ల ఆ ప్రాంతానికి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ హోదా దక్కడం వల్ల ఆ పర్యాటక ప్రాంతం పేరు అంతర్జాతీయ పర్యాటక మ్యాప్లో చేరనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు, వెబ్సైట్లు ఈ ప్రాంతాన్ని విదేశీ పర్యాటకులకు సిఫార్సు చేస్తాయి. దీనివల్ల తెలంగాణకు అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ వస్తుంది.